హాయ్ ఫ్రెండ్స్, సరదాగా సంక్రాంతి రోజు మేము ఇక్కడ పులికాట్కి వచ్చాము. నేను, దీప్తి, అలాగే మా చెల్లెలు ప్రవీణ్, వియాను మేమంతా వచ్చాము. చాలా బాగుంది వెదర్ ఇక్కడ ఈరోజు, చాలా ప్లెజెంట్గా ప్రశాంతంగా ఉంది. అదిగో చూడండి పక్షులు. చూపి బర్డ్స్ ఎక్కడవి అని చూపించు. అబ్బో అదిగో అంట. మా వియాన్కి చిన్న చిన్న మాటలు వచ్చేస్తున్నాయి. బర్డ్స్ ని ఓటు అంట. ఇక్కడ చూడండి మా చెల్లెలు చూపిస్తా ఉంది. ఇక్కడ మొత్తము ఫ్లెమింగో బర్డ్స్, కొంగలు ఇవంతా ఉంటాయి కదా, అవి నడిచిన ఫుట్ ప్రింట్స్ అనమాట ఇవి. ఇప్పుడు మొత్తము ఇక్కడ బురదగా ఉంది. సో అవి దిగి ఏమన్నా పురుగులు అలాంటివి ఉంటే తింటాయి. సో వాటి ఫుట్ ప్రింట్స్ అనమాట ఇవంతా. చూడండి ఎలా ఉంది. ఈరోజు సంక్రాంతి కదా, జనాలు కూడా బాగున్నారనమాట, వచ్చున్నారు టూరిస్టులు. వెదర్ ఎంత బాగుందో. చిల్లవండి తాగి అండ్ ఇక్కడ చూడండి నీళ్లు ఫుల్గా ఉన్నాయి. పక్షులు చూడండి ఎగురుతున్నాయి. ఇది కొత్త ఫ్లేవర్ కదా, యాపిల్ ఫ్లేవర్ ఫాంటా. యా, సమంత యాడ్ వస్తుంది కదా తెలుసా, యాపిల్ ఫాంటా. ఇందులో ఉంది యాపిల్. యాపిల్ ఫిజ్ కాదు కానీ టేస్ట్ బాగుంది. ఫాంటా ఫిజ్ ఇది. ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఇట్టి అంటున్నావు ఏంట్రా ఓవర్ యాక్షన్. అంబ్రెల్లా మర్చిపోతాం. ఆడ పడేసింది, నేను ఎత్తుకున్నాను. చిటికలే ఆ తాగి పడేయండి ఇంకెందుకు. అసలు ఎన్ని పక్షులు హాయిగా ఆడుకుంటా ఉన్నాయి గాలిలో ఎగురుతూ. చాలాసార్లు మేము వచ్చాం కానీ ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఇదే ఫస్ట్ టైం. ఇక్కడ చూడండి చేపలు పట్టడానికి అని చెప్పి వేస్తూ ఉన్నారు. వలలు ఫిట్ చేస్తూ ఉన్నారు. అది అక్కడ పడవ ఉంది చూడండి. అది రైడ్కి వెళ్ళే బోట్ కాదు, అది వాళ్ళు ఫిషెస్ పట్టడానికి తెచ్చుకున్న బోటు. రైడ్కి వెళ్ళే బోట్లు కూడా ఉంటాయి అటువైపు, మరి ఉన్నాయో లేదో ఇప్పుడు తెలియదు. అవును, అసలు జనాలు కూడా ఈరోజు బాగా వచ్చినారు.
వెదర్ పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. చచ్చ. వెదర్ బాగుంది ఈరోజు. మళ్ళీ ఉంది అసలు. సన్ కూడా సటిల్గా తగ్గుతుంది, మరీ ప్రాణాలు తీసే ఎండ లేదు, బాగా ఆస్వాదించగలిగే. అసలు మేము జస్ట్ క్యాజువల్గా వచ్చాము, వ్లాగ్ తీద్దామన్న పర్పస్ కూడా లేదు ఇప్పుడు. కానీ ఇక్కడికి వచ్చి స్టార్ట్ అయింది బ్లాగింగ్ వైబ్స్. యా అసలు అంటే వైబ్స్ స్టార్ట్ అవ్వడం కాదు, ఇంత బాగా ఈ పక్షులు ఇలా ఎగరడము చూడండి అసలు ఎలా ఎగురుతున్నాయో. ఇట్లాంటివి క్యాప్చర్ చేయడం కూడా ఒక అదృష్టం మనకి. ఐ మీన్ మనం వచ్చిన టైంలో ఇలా ఉందంటే ఇంకా ఆపుకోలేక తీసామన్నమాట. ఇంత దగ్గరకి పక్షులు రావడం ఎప్పుడైనా చూసారా మీరు? సో వై నాట్ మన ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా చూపిస్తే వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు కదా అన్న ఉద్దేశంతో తీస్తున్నాం వీడియో. చూడండి సో మొత్తానికైతే మేము మా ఫేవరెట్ లొకేషన్కి వచ్చేస్తున్నాము. అది చూపిస్తాను మీకు ఇప్పుడు దిగి. దీప్తి వెళ్తా ఉంది, వెనక నుంచి నేను షూట్ చేస్తున్నాను. షూట్ చేయదు దయచేసి, చచ్చిపోతా. ఇవే తగ్గించుకుంటే మంచిది. వెనక నుంచి షూట్ చేయడం అంటే గన్తో షూట్ చేయట్లేదు, క్యామ్తో చేస్తున్నా. టట్టడాయ్, ఇదే అనమాట మా ఫేవరెట్ స్పాట్ ఇక్కడ. అవునా నిజమా అనేటట్టుంది తెలుసా. ఎప్పుడు వచ్చినా ఇక్కడ ఖచ్చితంగా వస్తాం. ఎందుకనేది చూపిస్తాను చూడండి. గుంటలు పడతానా? పడనులే, పక్క నుంచి వస్తా. అబ్బా ఇక్కడికి వస్తే హ్యాపీనెస్ వేరు. చూడండి ఫ్రెండ్స్, ఇదనమాట మా ఫేవరెట్ లొకేషన్. ఎప్పుడు ఇక్కడికి వస్తాం. అదే మరి డ్రై అయిపోయింది. లాస్ట్ టైం పులికాట్ వీడియో పెట్టాం కదా, అందులో చూడండి ఇక్కడ మొత్తం నీళ్లు ఉండాలా, ఇప్పుడు మొత్తం డ్రై అయిపోయింది. కానీ బాగుంటుంది లొకేషన్ చూడండి. నిస్సి వియాను ప్రవీణ్ ముగ్గురు వస్తా ఉన్నారు. వియాన్ హాయ్. చాలా ఎక్సైటింగ్ గా ఫీల్ అవుతున్నాడు వియాన్. మా చెల్లి ఏమంటుంది చూడండి, చికెన్ బిర్యానీ, థమ్స్అప్, చికెన్ పకోడీ అంతా తెచ్చుకొని ఇక్కడ కూర్చొని తినాలంట. ఇక్కడ కూర్చొని సిట్టింగ్ వేసి తినాలంట. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. సో చెప్పు దీప్తి, ఎలా ఉంది ఈరోజు నీ ఎక్స్పీరియన్స్ ఇక్కడికి రావడం? చాలా బాగుంది, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, అనుకోకుండా వచ్చాము, బట్ చాలా ఎంజాయ్ చేసాం. ఓకే ప్రవీణ్, నీకు ఎలా ఉంది? ఏమనిపించింది ఈరోజు ఇక్కడికి రావడం? రిఫ్రెష్ లాగా అనిపించింది కదా, చాలా రిఫ్రెషింగ్ అనిపిస్తుంది. వియాన్ నీకు నచ్చిందా నాన్న? బాగుంది. చూడండి థమ్స్అప్ చూపిస్తున్నాడు మా వియాన్, నచ్చిందంట. ఇగో నిస్సి నీ ఫీలింగ్ చెప్పు. సో నా ఫీలింగ్ ఏంటో చెప్పమని. నా ఫీలింగ్ అంటే ప్రత్యేకంగా ఏమీ లేదు. సో జస్ట్ క్యాజువల్గా వచ్చాము ఈరోజు, ఎంజాయ్ చేద్దామని, వీడియో తీయాలి అన్న పర్పస్తో కాదు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ లొకేషన్, ఎంత బ్యూటిఫుల్ వెదర్ చూసి, ఇన్ని పక్షులు చూసిన తర్వాత, సో వై నాట్ ఖచ్చితంగా షూట్ చేసి మన ఫ్రెండ్స్కి, ఫ్యామిలీకి చూపించాలి అని అప్పటికప్పుడు అనుకుని షూట్ చేసామన్నమాట. సో ఈ వీడియో మాతో పాటు మీకు కూడా నచ్చింది.